దేశంలో న్యాయ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది. ఖచ్చితంగా ఈ ఆటలు సాగనివ్వమని మరొకసారి చెప్తున్నాం. ఏదో వచ్చిన సంతోషపడబాకండి. తర్వాత ఖచ్చితంగా మీ ఆటలు కట్టబడే రోజు వస్తుంది. న్యాయస్థానం ద్వారానే మీ ఆటలు కట్టిస్తాం. కొన్ని వందల వేల కోట్ల రూపాయల స్కాములు చేసి మీకై మీరే కేసులు మూసేయించుకోవడం అంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకొకటి లేదు. ఈ పోలీస్ ఆఫీసర్ని, ఈ సిట్ అధికారులను ఒకటే అడుగుతున్నా నేను, మీరు సేకరించిన సాక్ష్యం డిజిటల్ గా మాన్యువల్ గా భద్రపరిచినటువంటి సాక్ష్యం, స్కిల్ డెవలప్మెంట్ కేసులో 150 మంది సుమారు విచారించినటువంటి సాక్షులు ఏమైపోయారు? 18 మంది ఆఫీసర్లు గౌరవ మ్యాజిస్ట్రేట్ దగ్గర ఇచ్చిన వాంగ్మూలం ఏమైపోయింది? ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో మీరు క్లోజ్ చేయించారా? స్కిల్ లిక్కర్ కేసులో మీరు క్లోజ్ చేయించుకున్నారా? శాండ్ కేసులో కూడా మీరు క్లోజ్ చేయించుకున్నారా? మీరు అన్నిట్లో ప్రతి కేసులో మీ యొక్క అధికార దుర్వినియోగం చేసి, ముఖ్యంగా ఇంకోటి చెప్తున్నానండి, ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్లో ఉన్నాడు. 53 రోజులు జైల్లో ఉన్నాడు. జైలుకు పోయేటప్పుడు కూడా కేసులో ఆధారాలు ఉన్నాయని, ప్రాథమిక ఆధారాలు ఉన్నాయనే కదా కోర్టు వారు పంపించింది. మీ క్వాష్ పిటిషన్ గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మీరు వేసిన పిటిషన్ కొట్టేసింది మీ మీద సాక్ష్యాలు ఉన్నాయనే కదా. అదే సుప్రీంకోర్టుకు మీరు పోయిన తర్వాత మీ క్వాష్ పిటిషన్ కూడా కొట్టేయకుండా ఇంకా హీరింగ్లు ఉందంటే మీ మీద సాక్ష్యాలు ఉన్నాయనే కదా. గౌరవ సుప్రీంకోర్టులో మీ క్వాష్ పిటిషన్ పెండింగ్ ఉండగా మీరు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈ అధికారుల చేత మీరు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ రాయించి కొట్టేస్తారా? మరలా చెప్తున్నాం, ఈ విధంగా చట్టాలను దుర్వినియోగం చేసినటువంటి అధికారులు కూడా ఒక్కరోజు కోర్టు ముందర జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా మీకు వస్తుంది. చట్ట ప్రకారం వ్యవహరించండి. చట్టానికి ఎవరు అతిథులు కారు. మీకై మీరే సాక్ష్యాలు ఉండని వాల్యూమ్స్ ఆఫ్ పేజెస్ రాసినటువంటి రికార్డులు ఈ రోజు సాక్ష్యాలు లేవని మీరు చెప్తుంటే మిమ్మల్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. కోర్టు ముందర మిమ్మల్ని కూడా దోషులుగా నిలబెడతాం. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అనేది మీ యొక్క సొంత విషయం కాదు. అకార్డింగ్ టు విన్సెంట్ ఫ్రాన్సిస్, ఒక చట్ట ప్రకారం దేర్ ఇస్ రూల్ ఆఫ్ లా ఇన్ దిస్ కంట్రీ. ఒక చట్టాన్ని ఫాలో అవుతున్నటువంటి రాజ్యాంగం ఈ దేశంలో ఉన్నది. మీ సొంత రాజ్యాంగాలు మటుకు కాదు. కాబట్టి ఈ విధమైనటువంటి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క నెలలో అన్ని కేసులు కొట్టేయించుకొని అదే పోలీస్ చేత, అదే సిఐడి చేత మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద రెఫర్ ఛార్జ్ షీట్ ఫైల్ చేయించి మీరు కేసులు కొట్టేస్తే అంతటితో ఆగదు ఈ వ్యవస్థ. ఖచ్చితంగా మీ మీద పైకోర్టుకు తీసుకుపోతాం. దీనిలో సహకరించినటువంటి సాక్ష్యాధారాలు, వాల్యూమ్స్ ఆఫ్ సాక్ష్యాలు ఆల్రెడీ భద్రపరిచి ఆ కేసులో ఉన్నటువంటి సాక్ష్యాలు ఉన్నటువంటి కేసులో కూడా మీరు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ రాశారంటే మీరు కూడా చట్టం దృష్టిలో తప్పు చేస్తున్నారు. మీరు కూడా ఒక రోజు కోర్టు ముందర ఖచ్చితంగా మీ చర్యలకి బాధ్యత వహించాల్సి వస్తుంది. మీ మీద కూడా కోర్టు వారి చర్యలు ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే ఇట్ ఈస్ డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ వెన్ యూ యువర్ సెల్ఫ్ హ్యాస్ కలెక్టెడ్. మీరు సాక్ష్యాలు మీకై మీరే కలెక్ట్ చేసినటువంటి సాక్ష్యాలు ఉన్నాయి, వాల్యూమ్స్ ఉన్నాయి, వందల మంది సాక్ష్యాలు మీరు విచారించున్నారు. ఈ రోజు తూచని చెప్పేసి సాక్ష్యాలు లేవని చంద్రబాబు గారు పునీతులని చెప్పి వారి మీద పవిత్ర జలాలు చల్లి ఆయన మీద ఏ కేసులు లేవని చెప్పడం, కేసులు ముందరకు తీసుకోకుండా పోవడం, కేసులు క్లోజ్ చేయడం చాలా చాలా గర్హనీయమైన చర్య. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతి పౌరుడు బాధ్యత ఉంది. ఇది కానీ అలౌ చేస్తే అధికారంలో ఉండినటువంటి ప్రతి వ్యక్తి తను ఏ దుశ్చర్యకైనా పాల్పడి తన అధికార బలంతో కేసు కొట్టించేసుకుంటే ఇంకా సామాన్య మానవుడి పరిస్థితి ఏందో మీకు అర్థమవుతుంది. కాబట్టి చెప్తున్నాం, ఇన్ని వేల కోట్ల స్కాములకి ఒక్క కేసు కాదు, ఒక్క ఇది కాదు, మీ యొక్క చరిత్ర చిట్టా ఇప్పితే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి తీవ్ర అధికార దుర్వినియోగానికి మీరు పాల్పడుతున్నారు. పోలీసులు చంద్రబాబు మామూలుగా ఎట్లుందంటే ఆయనే నేరస్తుడు,
ఆయనే చంద్రబాబే నేరస్తుడు, చంద్రబాబే న్యాయవాది, చంద్రబాబే జడ్జి, చంద్రబాబే ఇన్వెస్టిగేషన్ అధికారి. ఈ పరిస్థితిలో మీరు కొనసాగుతున్నారు. అవినీతి చేసేది మీరే, అవినీతి మీద ఇన్వెస్టిగేట్ చేయించి కేసు లేదని చెప్పేది మీరే, తీర్పులు కూడా మీరే చెప్పుకున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. మీ అవినీతి చిట్టా ఇప్పితే ఇన్నర్ రింగ్ రోడ్ పేరుతో 21.30 కోట్లు స్కామ్ ఉందా లేదా, తర్వాత ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో 371 కోట్లు మీరు అవినీతికి పాల్పడ్డారని సాక్ష్యాధారాలు ఉన్నాయా లేవా? అసలు బేసిక్ గా ఈ కేసులో పిఎంఎల్ఏ కూడా ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యి పరో ముద్దాయిల్ని అరెస్ట్ చేసినది కాదా? ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పిఎంఎల్ఏ చట్టాన్ని ఉపయోగించుకొని కొంతమంది ముద్దాయిల్ని, మీరు 37 మంది ముద్దాయి, ఈ కేసులో ముద్దాయిల్ని కొంతమంది అరెస్ట్ చేసి జైలుకి కూడా పంపించున్నారు కూడా, మీతో కూడా ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది కదా. ఇటు గౌరవ సుప్రీంకోర్టు దగ్గర క్వాష్ పిటిషన్ పెండింగ్ ఉంది కదా. ఈ పరిస్థితుల్లో మీరేసిన పిటిషన్ దానికి అదే ప్రభుత్వం తరఫున సిఐడి సిట్ చేసినటువంటి కౌంటర్లు ఉంటాయి కదా, దానిలో ఏం చెప్పబడి ఉంది, మొత్తం సాక్ష్యాలు మీరు దానిలో పొందుపరుచున్నారా లేదా? ఈ రోజు ఇక్కడికొచ్చి మీరు సాక్ష్యాలు లేవని చెప్పి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ను కొట్టేయడం అనేది పరమ దుర్మార్గమైన చర్య. ఖచ్చితంగా ఇవి ఈరోజు కేసు కొట్టించుకున్నామని మీరు సంతోషపడవచ్చు. దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం ముందుకు తీసుకుపోతాం. దీనికి కారకులైన మీరు, మీకు సహకరించినటువంటి ఉద్యోగులు ఎవరైనా సరే వారిని కూడా దోషులుగా కోర్టు ముందు నిలబెడతాం. బికాస్ డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ. ఒక్క స్కామ్